పార్లమెంట్ అభ్యర్థి శ్రీభారతి గారిని మాట్లాడుతున్నా కోరుచున్నా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా తెలుగుదేశంలో 5.5 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా పాల్గొన్నా సరే మొదటిసారి ఇట్లా ఒక ప్రాంగణంలో లోకేష్ అన్నతో కలిసి మాట్లాడడం అనేది మొదటిసారి జరుగుతుంది అనుకుంటా. లోకేష్ అన్న, సో వెరీ హ్యాపీ. ఆయనతో కలిసి నడుద్దాం అనుకున్నాం విశాఖపట్నంలో, కానీ ఈ ప్రభుత్వ తీరు వల్ల విశాఖపట్నంలో పాదయాత్ర కూడా ఉట్టి గాజువాకలో ముగించేయడం వల్ల ఈ ప్రాంతం అంతా మేము నడలేకపోయాం. యువగలం ముగింపు సభలో కూడా మాట్లాడాలంటే ఆ రోజు కూడా అందరు సీనియర్ లీడర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేయకూడదని మాట్లాడలేదు. ఫైనల్గా ఇవాళ అవకాశం వచ్చింది. ఇప్పుడు కోరాడు రాజబాబు గారు, సందీప్ గారు మాట్లాడుతూ కాన్స్టిట్యున్సీ ఇష్యూస్, రాష్ట్రంలో ఈ పార్టీతో ఉన్న ఇష్యూస్ అన్నీ చెప్పారు. మన ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒకసారి చేతులెత్తండి. జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఒకసారి చేతులెత్తండి. 2000 నేను చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టానండి. ఎంవీవీఎస్ మూర్తి గారు మొదటిసారి 91లో ఎంపీగా గెలిచారు ఇక్కడ విశాఖపట్నంలో. సో నేను పరోక్షంగా రాజకీయం చూశాను, ప్రత్యక్షంగా గత 5 ఏళ్ళుగా చూశాను. ఇలాంటి ఒక పాలన, ఇట్లాంటి ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చాలా ఉత్సాహం కనపడుతుంది మీలో. గత 5 సంవత్సరాల్లో మీలో ఎంతమంది భయంలో ఉన్నారో చేతులెత్తండి. సగం మంది చేతులెత్తారు. మరి మిగతా సగం మంది ధైర్యంగా ఉన్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా తెలియట్లేదు. గుడ్. అంటే మా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్, అందరినీ బతికినివ్వండి, అందరినీ క్యారీ చేయండి, తప్పు చేసినా క్షమించండి అనే తత్వంలో మేము ఉంటే ఇవాళ వచ్చి ఒక కొత్త రకమైన రాజకీయం రాష్ట్రంలో చూసాం. సో ఇప్పుడు ఏదైతే అంటారు చూడండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. ఎప్పుడైనా సరే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో ఎవరో ఒకరు తయారవుతారు. 2019లో నాకు తెలిసిన లోకేష్ అన్న, ఇవాళ 2024లో మన ముందుకు వచ్చిన లోకేష్ అన్న చాలా వేరేగా కనపడుతున్నారు మాకు. 99% కాదు, 100%. సో ఎందుకు అంటే ఎవరైనా సరే ఏ ప్రయాణంలో అయినా సరే కార్బన్ మీద ప్రెషర్ పెడితే అది ఒక మనీ డైమండ్ లాగా తయారవుతుంది. అందుకే ఆ విధంగా వైఎస్ఆర్సీపీకి మేము థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు ఎంత ఒత్తిడి పెడితే ఈయన అంత బలంగా తయారై మాకంత భవిష్యత్తు నాయకుడిలా తయారవబోతున్నారు. సో డెవలప్మెంట్ ఇష్యూస్ ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది జస్ట్ అసలు బ్రీఫ్గా ఓవరాల్ ఇష్యూ టు ఇష్యూ వెళ్లకుండా 3 లక్షల పైగా ఓటింగ్ ఉన్న నియోజకవర్గం. 2019లో వైసీపీ వేవ్ ఉన్నా సరే ఇక్కడ ఉట్టి 9,000 ఓట్లతో ఓడిపోయాం. అది కూడా అభ్యర్థి చాలా లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేశాం, 20 రోజులు అనగా డిక్లేర్ చేశాం. అయినా సరే ఉట్టి 9,000తో ఓడిపోయామంటే ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించవచ్చు. అయితే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా 9 వార్డ్స్ పోటీ చేస్తే ఆ 9 వార్డ్స్ లో 5 మనం గెలిచాం. 5 గెలిచామంటే 6 గెలిచామా? 5 గెలిచాం. ఆ 4 కూడా ఒక దాంట్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థి మార్పు జరగడం వల్ల, ఒక దాంట్లో మంత్రి కూతురు పోటీ చేయడం వల్ల, ఇట్లా కొన్ని కారణాల వల్ల పోయినాయే తప్ప లేకపోతే ఇంకా బాగా చేసుకుంటే తప్పకుండా 9 మీద 8 కూడా గెలిచేవాళ్ళం ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అంత బలంగా ఉన్నారు. సో మిమ్మల్ని బలపరచాలి. రేపు మనం యుద్ధం లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఆ యుద్ధం లోపలికి మిమ్మల్ని ఎట్లా బలపరచాలి, మీకు అసలు ఎట్లాంటి ఒక సాంకేతిక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మన యువగలం పాదయాత్ర 175 నియోజకవర్గాల్లో 97 కవర్ చేశారు. అంటే 78 నియోజకవర్గాల్లో నడవలేకపోయారు. సో ఆ నియోజకవర్గాల్లో శంకరావం అనే ఒక కార్యక్రమంతో యుద్ధానికి సైనికులందరూ తయారవ్వాలి కాబట్టి ఆ ప్రోగ్రాం పేరిట ఇవాళ ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఈ మెసేజ్ ఎక్కువ వరకు కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి
రేపు మనం యుద్ధంకి ఎట్లా వెళ్ళబోతున్నాము, ఎట్లా పోరాడబోతున్నాము, అండ్ భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కొందరిలో ఈ భావన ఏంటి అంటే, అది చిన్నప్పుడు కథ ఉంటుంది చూడండి, దేవుడి చుట్టూ తిరిగేవాడికి అన్ని పదవులు వచ్చేస్తాయి, దూరంగా జనాల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు గుర్తింపు లేదు అని. ఇప్పుడే ఈ సభకు ఎక్కే ముందు వెనకాల భవిష్యత్ గ్యారంటీ మీద పనిచేసే కార్యకర్తలు ఎవరు బాగా చేశారు అని ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక సర్టిఫికెట్, వాళ్ళతో ఫోటో కూడా దిగి పైకి రావడం జరిగింది. లోకేష్ అన్న మాట ఏంటంటే, మీరు నా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు, గతంలో అలా జరుగుండొచ్చేమో కానీ మీరు జనాలతో తిరగండి, జనాలతో మీరు ఉండండి, జనాల్లో మీరు నిరూపించుకోండి, తప్పకుండా మీకు తగిన గుర్తింపు భవిష్యత్తులో రాబోతుంది. ఆ నమ్మకం ఈ పాదయాత్ర ద్వారా నాలాంటి చాలా మంది యువకుల్లో లోకేష్ అన్న తయారు చేయగలిగారు. మనకి ఆ నమ్మకం ఉంటేనే మనం రేపు ఇట్లాంటి ఒక దుర్మార్గుడిని పోరాడగలుగుతాం. ఆ నమ్మకం రావడం వల్లే ఇవాళ ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా నాకు కనపడుతుంది. విశాఖపట్నం గతంలో కూడా చాలా బాగుండింది, ఎందుకంటే 2019లో 7 4 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచింది, భీమిలి కూడా దగ్గర దాకా వచ్చింది. సో ఈసారి 7 తప్పకుండా కొడతాం, భీమిలి కూడా తప్పకుండా. మనం ఈసారి రాజబాబు గారు అన్నారు, గతంలో మూర్తి గారు పోటీ చేసినప్పుడు భీమిలి మెజారిటీ నుంచే మూర్తి గారు గెలిచారని. ఈసారి నేను ఒక్క నియోజకవర్గంతో పరిమితం అవుదాం అనుకోవట్లేదు, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక 40-50 వేలు మెజారిటీ అందరి కార్యకర్తలు కష్టపడి పనిచేసి తీసుకుని రాగలగాలి. ఇక్కడ మేము స్టేజ్ మీద కూర్చుని మాట్లాడడం కాదండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భీమిలిలో అసలు 50 వేలు మెజారిటీ మనకు వస్తుందా? అది ఆ ఉత్సాహంతో మీరు మాట్లాడితే మేము ఇంకా శ్రమించి పనిచేస్తాము, తప్పకుండా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తాము, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం, ఎన్ని కష్టాలన్నా ఎదుర్కొంటే. ఇప్పుడు మా దగ్గర మా యూనివర్సిటీ కూడా భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. ఫస్ట్ 2 సంవత్సరాల్లోనే మేము కూడా బాధితులం. మధ్యరాత్రి వచ్చి మా గోడ కూడా కూల్చారు, పల్లాగారి బిల్డింగ్ గోడ కూడా కూల్చారు, బిల్డింగే కూల్చేశారు. అంటే ఫస్ట్ 3-4 ఏళ్ళలో శనివారం వస్తే ఎవరిది కూల్చేస్తారని అప్పుడు మన ఇన్ఛార్జిగా ఉన్న సభాహరి గారి ఇల్లు గోడ కూడా కూల్చారు, టాయిలెట్ కూడా ఎరగొట్టారు. మనం కట్టే దారిలో ఉంటే వీళ్ళందరూ ఎరగొట్టే దారిలో ఉన్నారు. కానీ మంచి నియోజకవర్గం, రేపు విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ఉట్టి భీమిలి నియోజకవర్గం వరకే కాదు, ఎంటైర్ ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా ఒక ఉపాధి కలగజేయాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి అంటే అది భీమిలి నియోజకవర్గమే అవ్వబోతుంది. మీరు చూస్తే కూడా ఐటీ కంపెనీలు అన్ని భీమిలి నియోజకవర్గానికి వచ్చినాయి. సో మీ అందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుంది. కానీ ఆ భవిష్యత్తు ఉట్టి మనం భీమిలిలో గెలిస్తే సరిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలయన్స్లో మన ప్రభుత్వం వచ్చి అప్పుడు అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని మనం మళ్ళీ మంచి దారిలో తీసుకుని రావాలి అంటే ఈ ప్రాంతానికి మాత్రం భీమిలి చాలా కీలకమైన పాత్ర వహించబోతుంది. కాబట్టి మీ అందరినీ, నేను ఎక్కువ మాట్లాడిన ఇంకో 1-2 మినిట్స్లో ముగించేస్తాను. మీ అందరినీ కోరేది ఏంటి అంటే, ఇవాళ మనం ఒక చాలా దుర్మార్గపు పాలనని ఫేస్ చేస్తున్నాం. ఈ టైంలో మన పార్టీ తీసుకున్న డిసిషన్ మీద అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థుల్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇప్పుడు మనకి పొత్తు ఉంది కాబట్టి 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మనం మన అలయన్స్ పార్ట్నర్స్తో కూడా షేర్ చేస్తాము. ఎక్కడెక్కడ అది ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగిన దాన్ని బట్టి మనం చాలా సీరియస్గా కలిసిగా పనిచేయాలి. అప్పుడే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతేనే మనం గెలుపుకి వెళ్ళబోతున్నాం. మనం లైట్గా తీసుకుని లాస్ట్ టైం 19లో కూడా చాలా మంది అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ మా లోకల్ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి అని. అట్లా మీరు పనిచేస్తే మాత్రం మనం దెబ్బతింటాం. అందుకే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కలిస్తేనే మనకి మెజారిటీ వస్తుంది. అండ్ మనం ఈసారి సర్వేస్ ప్రకారం మనకి 130-135 కాన్స్టిట్యున్సీస్లో గెలుస్తామంటున్నాం. కానీ అలా అని మీరు సోమరిపోతులుగా తయారై ప్రజలు మారిపోయారు కాబట్టి మనం గెలిచిపోతామని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు అవబోతుంది. ఇప్పుడు నిజాయితీగా గెలవాలి అంటే మీరు అన్నట్టు జనాలు ఓటు చేస్తే గెలుస్తాం. కానీ దొంగలతో మనం పోరాడుతున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా చేస్తారు. వాళ్ళు ఓట్లు డిలీట్ చేసేస్తారు, బూతులు క్యాప్చర్ చేసేస్తారు, దాని తర్వాత ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగే అవకాశం ఉంటే అది కూడా చేస్తారు. సో ఇవన్నీ మనం ఫేస్ చేయాలంటే విజిలెంట్గా ఉండాలి. తెలుగుదేశం, జనసేన కంబైన్లో ఉన్న లీడర్స్ అందరూ చాలా కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాన్ని మనం ఇంకా చాలా మంచి మెజారిటీతో గెలిపించుకోగలిగితే పరిపాలన మనం అంత బాగా అందజేయగలుగుతాం. ఇంకా కొంచెంసేపు మాట్లాడాలనుంది కానీ నా సొంత తమ్ముడు పెళ్లి రేపు పొద్దునే హైదరాబాద్లో, ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదు కాబట్టి నేను ఇవాళ రావడం జరిగింది. ఇవాళ రాత్రే 8:30కి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళడానికి, ఫ్లైట్ చేరతానో లేదో కూడా నాకు తెలియదు, కానీ అందుకే త్వరలో ముగించేసి లొకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత
నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరి నన్ను క్షమించాలి, ఆయన ఎండింగ్ దాకా నేను ఉండట్లేదు. ఈ కొద్ది మాటలతో ఈ స్పీచ్ ఇవాళ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు